ఆల్టిది కాదు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన నిర్లక్ష్యంగానే ఉన్నారు ఈ విషయం. అంటే డాక్టర్లు హాస్పిటళ్ళని మనం ఇస్తున్నాం కదా డబ్బులు ఆడికిపోతుందిలే అనే టైపులోనే ఉన్నారు. వాస్తవంగా నేను చాలా మంది హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాను గతంలో. మాట్లాడినప్పుడు వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఒక రకంగా బెనిఫిట్, ఒక రకంగా నష్టం. వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ కారణంగా డాక్టర్లు సంతోషపడాలి, కానీ బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అన్నటువంటి కారణంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళల్లో మాకు ఫ్రీ ఉందా లేదా అని అడుగుతున్నారు తప్పించి ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఇదివరకటి రోజుల్లో ఏంటి, ముందు మనం వెళ్ళాక వెళ్ళగానే మనకి జబ్బు అని చెప్పిన తర్వాత ఏ ఆస్తి అమ్ముకోవాలి, ఉంటే డబ్బులు బ్యాంకులోంచి తీసుకురావాలా, అమ్ముకోవాలా, అప్పులు చేయాలా, ఇదే పనిలో ఉండే వాళ్ళని తప్పించి నువ్వు ఫ్రీగా ఇస్తావా లేదా అని అడగవు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రీ ఫెసిలిటీ ఉండేటప్పటికి క్యాష్ ఫ్లో ఆగిపోయింది హాస్పిటల్. ఇప్పుడు ఎవరయ్యా అంటే అబోవ్ మిడిల్ క్లాస్, రిచ్, వీళ్ళు మాత్రమే డబ్బులు కడుతున్నారు. వాళ్ళ దగ్గర ఎంత వస్తాయి, 5 నుంచి 10% కేసులు, మిగతాదంతా ఇవే అవుతున్నాయి. ఇప్పుడు రెగ్యులర్ చెకప్స్, ఓపీల్లో మాత్రమే డబ్బులు వస్తున్నాయి తప్పించి ఇన్ పేషెంట్స్ లో ఈ డబ్బులు దేనికి పనికొస్తున్నాయి అంటే జీతాల చెల్లింపులకు పనికొస్తున్నాయి, హాస్పిటల్ మెయింటెనెన్స్ కి. అంటే ఎందుకని అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు నా చిన్నప్పుడు. అప్పుడు 10 రోజులు ట్రీట్మెంట్ అన్ని కలిపి, అంటే హాస్పిటల్ ఆపరేషన్ అయ్యాక ఒక 10 రోజుల పాటు ఏమో హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు 2,500 రూపాయలు అయ్యింది. సరే ఆ రోజుల్లో 2,500తో పోల్చుకుంటే ఇప్పుడు 25,000 అనొచ్చు, తప్పులేదు. కానీ 2.5 లక్షలు వసూలు చేస్తున్నారు. అదే కదా, అంత పెరిగిందా? డెలివరీకి సంబంధించి ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం అయితే 2,500 కట్టా నేను. ఇవాళ రోజున 25,000 అవ్వడం